అండి ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ అన్నది ఎలా డిజైన్ చేశాను ఈ వీడియోలో చూసండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద అయితే కామెంట్ పెట్టండి. ఫస్ట్ అయితే మన బాడీ పార్ట్ కటింగ్ వీడియో పెట్టాను. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ఇంకొచ్చి మధ్యలో నేను ఒక బాడీ పార్ట్ విడగొట్టేసాను. స్టార్ నెక్ పెట్టి బాడీ పార్ట్ విడగొట్టేసాను. ఎందుకంటే బోట్లీ బటన్స్ పెడదామని ఫ్రంట్. నేనైతే స్టార్ నెక్ పెట్టాను. స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను 2 రోజుల ముందర. లైనింగ్ అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా. ఇది వీడియో మాత్రం అక్కడక్కడ కొంచెం నాకు కొత్త మోడలే, కొంచెం వీడియో తీయడం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి షార్ట్లో పెట్టేస్తున్నాను, ఒకసారి ఫుల్ వీడియో తీయకుండా షార్ట్ వీడియో తీసి దాన్ని రొటేట్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఫస్ట్ టైం కదండి, కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నాను నాకు రాక. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే స్టిచ్చింగ్ పెడుతున్నాను. ఇది కూడా రాంగ్గా తీసాను. ఏదో కష్టపడి ఇదైతే రొటేట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ ఫ్రాక్ వీడియో ఇది వచ్చి ఒక ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ మనం ఎలా డిజైన్ చేసుకుంటే ఎలా లుక్ అయితే తెచ్చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. మనం కటింగ్ వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను 2 డేస్ ముందర. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో. బాడీ అయితే అతికేసుకోవాలండి. ఇలా మన ఇంట్లో మన పిల్లలకి కూడా ఫ్రాకులు కుట్టించవచ్చు. మనం కొద్ది రోజులు శారీ ఆడుకున్న తర్వాత పిల్లలకి ఫ్రాకులు కుట్టితే చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. బయట ఫ్రాక్ కొనాలంటే 2000, 2500, 3000 కూడా పెట్టుకుంటున్నాము. అయినా ఈ సింగిల్ కుట్టుండి పెద్ద లుక్ ఏం కనిపించు. మనకు నచ్చినట్టు కుట్రల్లో ఏదో కుట్టేసి అన్నీ ఒకే సైజులో కుట్టేస్తారు. దానివల్ల మనకు సెట్ అవ్వకపోవచ్చండి. ఇలా మనమే కొద్ది రోజులు శారీ వాడుకుని పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసి చాలా బాగుంటుంది. చాలా లుక్ కూడా ఉంటుంది. మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలో నెక్ అలా పెట్టించుకోవచ్చండి. రెడీమేడ్ ఫ్రాక్లు అయితే ఏదో వాళ్ళకి నచ్చినట్టు కుడతారు, అవి మనకు సెట్ అవ్వవు. అలాంటివి కాకుండా ఎలాగ డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఇలాగైతే మనం కుట్టించుకుంటే చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి. అది కూడా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. లైనింగ్ అయితే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను కుట్టే విధానం అర్థమవుతుంది. కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఓల్డ్ శారీతో ఓ పక్కనంతా శారీ డిజైన్ వచ్చేసిందండి, ఓ పక్కనంతా ప్లెయిన్ వచ్చేసింది. ప్లెయిన్ వచ్చేసి నేను ఏం చేశాను, ఇంకా ఒక పక్కగా ఉన్నది ఫ్రంట్ డిజైన్ అంతా పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అంతా ప్లెయిన్గా పెట్టేసుకున్నాను. నేను ఈ సారీ అయితే ఎలాగుందో దానికైతే లుక్ అయితే చాలా బాగా తెచ్చేసాను. ఇంకా బోట్లీ బటన్స్ మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాము, మీకు తెలుసు తయారు చేసే విధానం. బోట్లీ బటన్స్ ఇంకా అంగుళం గ్యాప్ తీసుకుని నేను లైనింగ్ అతికేసిన తర్వాత దాని చుట్టూ అయితే కట్ చేసేసి ఇంకా బోట్లీ బటన్స్ అంగుళం దూరంతో ఫ్రంట్ భాగం వెండిది అంగుళం దూరంతో మన రివర్స్లో అయితే పెట్టేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. సింగిల్ పాదం లేదండి, డబల్ పాదం లేదా బోట్లీ బటన్స్ కుట్టుకోవచ్చు. నీట్గా కూడా వస్తుంది. ఒక అంగుళం గ్యాప్తో ఒక 6 అయితే నేను తయారు చేసుకుని ఫ్రంట్ భాగాన్ని పెట్టేసుకుని, ఇది వచ్చి ఫ్రంట్ భాగం అండి బాడీ పార్ట్. ఇంకా వచ్చి అది పెట్టేసుకున్న తర్వాత పై కుట్టి ఇలా రివర్స్లో వేసేసుకోండి. మీకు కుట్టే విధానం అర్థమవుతుంది కదా. చూసాను నేను ఎలా కుడుతున్నాను, అలా చూడండి. రివర్స్లో అయితే దాని పై పార్ట్ని అదేసుకోండి. లైనింగ్ జాయింట్ అన్నీ మనం జాయిన్ చేసుకున్న తర్వాత మనం అతుక్కోవాలి. ఇంకా పైపింగ్ కూడా నీట్గా వేసేసుకోండి. ఒక కుర్చీ పెట్టండి. ఇది వచ్చి స్టార్ నెక్ కాబట్టి కుర్చీ కంపల్సరీ పెట్టాలి. చిన్నగా కుర్చీ పెట్టుకుని ఎక్కువగా వద్దు. అది కూడా బయట క్లాత్ కాదు, హ్యాండ్స్లో మిగిలిన ముక్క అయితే దలసరకున్నా కానీ పైపింగ్ క్లాత్ వచ్చేసిందండి. బటన్ కూడా అర్థకి విధానం చూపిస్తున్నాను, స్టార్ నెక్ వేసి విధానం కూడా చూపిస్తున్నాను. వీడియో అయితే క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కసారి స్కిప్ చేయకుండా చూస్తే చివరిదాకా చూస్తే మనకి ఏదన్నది కంప్లీట్గా తెలుస్తుంది. మన ఇంట్లో సారీ మన పిల్లలకి ఎలా డిజైన్ చేయొచ్చని. అసలు ఈ సారీ ఎలా డిజైన్ చేయాలో నాకు కొంచెం మర్చిపోయింది. ఎందుకంటే ఓ పక్కనేమో వర్క్గా ఉంది, ఓ పట్టు సారీ ఒకటి. సారీ అయితే చాలా బాగుంది. కాలర్ అదిని వాళ్ళు మీకు నచ్చినట్టుగా కుట్టండి, బాగుండేలా కుట్టండి. ఇది కుడితే ఇంకొక 3 సారీస్ అయితే ఇస్తామన్నారు. అలాగే వాళ్ళకైతే బాగా నచ్చింది. వాళ్ళకి నచ్చినట్టుగా నేను డిజైన్ చేసి ఇస్తే వాళ్ళు మళ్ళీ తెచ్చి 3 సారీస్ ఇచ్చారు. అవి కూడా నేను ఫ్రాకులు కుట్టమన్నారు. ఖాళీ అయిన తర్వాత కుడతాను. ఇంకా నెక్ సింగిల్ పాదం మీద స్టార్ నెక్ కూడా సూపర్ తిరిగేసిందండి. చాలా నీట్గా అయితే వచ్చేసింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఫ్రాక్ వస్తుందా. ఇలాగ కొంచెం ఆలోచించి కుట్టి ముందులో ఒక అరగంట ముందులో ఆలోచించుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే పైపింగ్ అయితే వేసేసాను. బోట్లీ బటన్స్ పెట్టేసుకున్నాను. లైనింగ్ కూడా అతికేసుకున్నాను. పైపింగ్ కూడా వేసేసానండి. ఇంకైతే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి మాకు. బాయ్ అండి.
సారీతో ఫ్రాక్ అన్నది చూసారు ఎలా డిజైన్ చేశాను. ఫుల్ ఫ్రాక్ అండి, చాలా నీట్గా ఉంది.